భద్రాచలం పట్టణంలోని సిపే కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లపై విధిస్తున్న BLO అదనపు విధులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను పరిరక్షించడంతో పాటు సిబ్బంది సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు వెంకటేశ్వరరావు, రావులపల్లి రవికుమార్, ప్రసాద్, కంచర్ల రమణయ్య, మారెడ్డి శివాజీ, SVS నాయుడు, పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు 12వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు భద్రాచలం కేంద్రంగా మహాపాదయాత్రని నిర్వహించబోతాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాను. వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరు వెంకటేశ్వరరావు గారు నాతో పాటు వచ్చారు. అలాగనే సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ గారు, అదేవిధంగా AITC జిల్లా అధ్యక్షులు కంచర్ల జమనయ్య గారు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోవిందమణి గారు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రత్నకుమార్ గారు, AITC జిల్లా ఉన్నత సెక్రటరీ వెల్పల్లి మల్లికార్జున గారు. ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ వ్యవస్థ ICDS ఏర్పాటు జరిగి ఈ భారతదేశంలో 50 సంవత్సరాలు కావస్తూ ఉంది. 50 సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా ICDSలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ 50 ఏళ్ల నుంచి గౌరవ వేతనం పేరుతోటే ఈ భారతదేశంలో సామాజిక సేవ చేస్తున్నారు. ఈ దేశంలో ఒకనాడు మాత శిశు మరణాలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఆనాడు అమెరికా నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలతోటి అంగన్వాడీ కేంద్ర నిర్వహణ జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో అంగన్వాడీని ICDSని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు బాధ్యతలను నెరవేరుస్తూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో శిశు మరణాలు తగ్గించాలి, బాలింతల మరణాలు తగ్గించాలి. అవి కావాలంటే తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, తర్వాత సుఖప్రసవం జరగాలని చెప్పేసి, తర్వాత పుట్టిన బిడ్డ కూడా మంచి ఆరోగ్యంతో పెరగాలన్నటువంటి, భారతదేశంలో మంచి ఆరోగ్యవంతమైనటువంటి తల్లి బిడ్డ ఉండాలనే ఉద్దేశంతో ICDS ఏర్పాటు చేయడం జరిగింది. పథకాలంటే కనీస వేతనం ఇవాళ 30,000 రూపాయలు లేకుండా ఏ మనిషి కూడా, ఏ కుటుంబం కూడా మనుగడ సాధించిన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్స్కి కేవలం అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఇవాళ 13,600 తీసుకుంటారు. ఇంకా నేటికి ఏర్పడి 6,000 రూపాయలు మాత్రం తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ పెరుగుతున్న ధరలకి చదువులు కావచ్చు, హెల్త్ పర్పస్ కావచ్చు, ఇతర విషయాలు చూసుకున్నట్టయితే ఈ చాలీ జీతంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇవాళ మంత్రుల జీతాలు ఎంత ఉన్నాయి, ఎమ్మెల్యేల జీతాలు ఎంత పెంచుకున్నారు, మీరు MP జీతాలు ఎంత పెంచుకున్నారు అంటే ప్రజలను పరిపాలించిన మీరు 5 సంవత్సరాల కాలానికే మీ వేతనాలని లక్షల్లో పెంచుకున్నారు. సర్పంచ్ జీతం పెంచారు, MPDC జీతం పెంచారు, మేయర్ జీతం పెంచారు, కార్పొరేటర్ జీతం పెంచారు. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో ఇంటింటికి సామాజిక సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు గుర్తు రావాలని అడుగుతున్నారు. వీళ్ళు మన భారతదేశ ప్రజలు కారా? వీళ్ళు సేవ చేయట్లేదా అంటే చేస్తున్నారు, కానీ చిన్నచూపు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద AITC ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమస్యల మీద అనేక ఉద్యమాలు చేశాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో BRS ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పనిచేశారు. వారు 4,600 రూపాయల జీతం నుంచి అనేక ఉద్యమాలు చేయంగా వారు దిగిపోయే నాటికి 4,100 రూపాయల జీతాన్ని కాస్త 13,600 రూపాయలు చేశారు. జిల్లా ఇది. ఈ ఉద్యమాలు జిల్లాటువంటి భద్రాద్రి కేంద్రంగా ఇవాళ అంగన్వాడీ టీచర్ హెల్పర్ సమస్యల మీద ఈ నెల 12వ తేదీ ఆదివారం కూడా భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర 1,000 మంది అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో చేపట్టబోతాం. ఈ పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నామంటే
మీరు ఇచ్చిన హామీ మర్చిపోయారు కాబట్టి హామీని అమలు చేయాలని చెప్పేసి గుర్తు చేయడం కోసం వాళ్ళ ఏఐటీసీగా మేము పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర వేలాది మంది పాల్గొంటున్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన మాట నీటి మీద రాత్రి ఉండడానికి వీల్లేదు. వాళ్ళ ప్రజాప్రభుత్వం ఉన్నారు కాబట్టి తక్షణమే హామీని అమలు చేయడం కోరుతాను. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి మాతా శిశు సంక్షేమం చెప్పేసి ఒక శాఖ పెట్టారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మాతను వదిలేశారు, శిశును వదిలేశారు, సంక్షేమం వదిలేసి అంగన్వాడీ టీచర్స్కి బిఎల్ఓ డ్యూటీలు పెట్టారు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్గా అంగన్వాడీ కేంద్రాలు మొత్తం మూత వేసుకొని సెంటర్ మొత్తం పక్కన పెట్టేసి పిల్లలకి అన్నం వడ్డించే పని లేకుండా వాళ్ళకి విద్య నేర్పే పని లేకుండా అంగన్వాడీ కేంద్రాలు మూత పెట్టేసి ఇలా బిఎల్ఓ డ్యూటీ పేరుతో పని చెప్తున్నారు. దానివల్ల ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడిపోయినాయి. ఇవాళ బాలింతలకు ఆహారం దొరకట్లేదు, గర్భిణీలకు ఆహారం లేదు, చిన్నారికి ఆహారం లేకుండా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరు? వాళ్ళ ప్రభుత్వానికి కాదలుగుతాను. కాబట్టి అదనపు పనులు ఇలా బిఎల్ఓ రద్దు చేయాలి. అదేవిధంగా ఇలా ప్రభుత్వం అదనపు పనులు చెప్తా ఉంది, కానీ అదనపు పనులు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా అంగన్వాడీ టీచర్స్కి ప్రతి నెల జీతం రావడం లేదు. ఎప్పుడో 20 తారీఖు వస్తూ ఉంది. వారి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు బతికే దాని మీదనే కాబట్టి ప్రతి నెల మొదటి వారంలో అంగన్వాడీ టీచర్స్కి వ్యాధి నివారణ చూసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి పిఎఫ్ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అది సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పాదయాత్ర రేపు ఎల్లుండి పాటు నడుచుకుంటూ కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది. కాబట్టి ఈ పాదయాత్రలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, పేదలు సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి ఏఐటీసీగా కోరుతాను. కాబట్టి దీన్ని చేపట్టించాలని కోరుతాం. ఈ రోజున భద్రాచలం భారత ఉపాధ్యాయ ఆఫీస్లో రేపు భద్రాచలం నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఏఐటీసీ అంగన్వాడీ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, హెల్పర్ల యొక్క జీతాల పెంపుదల, అలాగే వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు ఇవాళ అవన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నిరసన కార్యక్రమం రేపు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి ఉదయం 10 గంటలకి ప్రారంభం కాబోతా ఉంది. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా ఒక 6 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇవాళ ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొట్టమొదటిగా వారు ఒక హామీ ఏంటంటే మేము బస్ ఫ్రీ అని చెప్పారు, అదొకటి నెరవేర్చారు తప్ప రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వ వ్యవస్థని ఏదైతే అంగన్వాడీ బలోపేతం చేయడం పోయి బలహీనపరుస్తుంది. ఈరోజు ప్రీ స్కూల్ పేరుతో, ప్రీ ప్రైమరీ స్కూల్ పేరుతో ఆ 3 సంవత్సరాల్లో పిల్లల్ని కూడా ఆ స్కూల్కి పంపించడము అదొక జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. దానివల్ల మా దగ్గర ఉండాల్సిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతారు. 6 సంవత్సరాలు దాటిన పిల్లలు మాత్రమే మేము గవర్నమెంట్లో జాయిన్ చేస్తాం. కానీ ఈరోజు అన్నందా చెరువున్నా అని చెప్పేసి 3 సంవత్సరాల పిల్లలు కూడా తీసుకెళ్ళిపోవడం వల్ల సెంటర్లో పిల్లలు లేకుండా అంటే అంగన్వాడీ సెంటర్లు చాలా బలహీనపరుస్తున్నారు. ఏదైతే నాకు చెప్పినట్టుగా పసుపు నీళ్ళల్లో వేస్తే కలర్ కనబడుతుంది, కారము రంప పొట్టు, చింతపండు నల్లగా, ఇలాంటివి న్యాయమైన సరుకులు లేకుండా ఇలాంటి సరుకులు ఇస్తే మేము ఎలా పెట్టాలి వాళ్ళకి? అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ మళ్ళీ ఆయా లేని సెంటర్స్లలో వాళ్ళని తీసుకెళ్ళి బిఎల్ఓ డ్యూటీలు వేస్తున్నారు.